రాక్షస ప్రేమ పార్ట్ 97. అమ్మో, పాప వేగమ్మ దగ్గర ఉంది. ఏమంటాడో ఏంటో, రోజు ఇదొక చావు అయింది నాకు అని భయపడుతుంది సుభాష్ని. విరాజ్ లోపలికి వచ్చి నా బేబీ ఎక్కడా అని రూమ్కి వెళ్తాడు. వేగా చేతుల్లో పాప కనిపించగానే ఇది మారదు, నా ముందు ఓవర్ చేస్తుంది అనుకుంటా, నేను పాపని ముట్టుకోను అని. నేను బయటకు వెళ్ళగానే నా పాపని టచ్ చేస్తుంది. ఇలా కాదు, దీనికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటాడు విరాజ్. ఓయ్ వేగా అని అరుస్తూ బేబీని ఆమె ఒడిలో నుండి తీసుకుంటాడు. విరాజ్ అరుపుకి ఫోన్ లైన్లో ఉన్న సాధిక కూడా భయపడుతుంది. వామ్మో, ఏంటి అలా అరిచారు బ్రదర్ అనుకుంటుంది. వేగా నీకేం చెప్పాను అంటాడు సీరియస్గా చూస్తూ. అది సాధిక లైన్లో ఉంది, తనకి రావడం కుదరడం లేదంట. కనీసం వీడియో కాల్లో అయినా పాపని చూపించు అంటే చూపిస్తున్నా అంటుంది కాల్ని మ్యూట్లో పెట్టి విరాజ్తో. సాధికని చూడగానే వేగా చేతిలో పాపని పెట్టి పక్కకి వెళ్తాడు విరాజ్. కాల్ మ్యూట్లో నుండి తీసింది వేగా. ఏమైంది అంత కోపంగా ఉన్నారు సార్ అని అడిగింది సాధిక. ఏం లేదులే, నేను పాపని సరిగ్గా క్యారీ చేయలేనేమో అని ఆయన భయం అంటుంది వేగా. అదేం భయమే, అయినా ఒక తల్లికి తెలియదా పాపని ఎలా పట్టుకోవాలో ఎలా చూసుకోవాలో? అయినా 9 నెలలు మోసింది నువ్వు, నీకు ఆ మాత్రం తెలియదా? అన్నయ్య మరీ ఎక్కువ చేస్తున్నాడు అంటుంది సాధిక. ఏం చేస్తాం, అంతా నా కర్మ, నేను చేసిన పనుల వల్లనే ఈరోజు విరాజ్ మాటలు భరించాల్సి వస్తుంది అని బాధపడుతుంది. వేగా ఫేస్ డల్గా ఉండేసరికి సాధిక భయపడుతుంది. తన హస్బెండ్ని అన్నందుకు ఫీల్ అయిందేమో అనుకుంటుంది సాధిక. సారీ వేగా, హర్ట్ అయ్యావా? బ్రోని అలా అన్నా అని. అదేం లేదు సాధిక, ఏదో గుర్తు వచ్చింది అంతే. అవును, మీ హస్బెండ్ ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది. ఏమో ఎక్కడికి వెళ్ళాడో అనుకుంది మనసులో సాధిక. బయటకు మాత్రం పని ఉండి బయటకు వెళ్ళారు నీరజ్ అంటుంది. ఏమోనే, నువ్వు మరీ చేస్తున్నావు. ఈ సిటీలో ఉండి కూడా నీకు రావడం కుదరడం లేదా? నేను చాలా ట్రై చేస్తున్నా, జాబ్ వంక పెట్టి రావాలి అని అనుకుంది మనసులో సాధిక. ఇంకొంచెం సేపు వేగాతో మాట్లాడితే ఎక్కడ తన బాధని కనిపెడుతుందో అని కాల్ కట్ చేస్తుంది సాధిక. వాళ్ళ అత్తయ్య తనని పిలుస్తుందని చెప్పి. సరే, విరాజ్ వచ్చారుగా, నేను కూడా తర్వాత మాట్లాడతా అని పాపని తీసుకుని విరాజ్ దగ్గరకు వెళ్తుంది. అతని ఫీలింగ్ ఏంటో చూడాలని హాల్లో దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తాడు విరాజ్. ఎలా పాపని తన దగ్గరకు వెళ్ళనీయకుండా ఆపాలి అని. వేగాని ఇంట్లో ఉంచుకుంటే ఏదో ఒక వంక చెప్పి పాపకి దగ్గర అవుతుంది. తన హెల్త్ ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి ఇక ఈ ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పాలి అనుకుంటాడు విరాజ్. ఏదో ఆలోచిస్తున్న విరాజ్ పక్కన కూర్చొని ఇదిగో పాపని తీసుకో అంటుంది. పాపని ఒడిలోకి తీసుకొని వేగానే చూస్తాడు విరాజ్. ఏంటి అలా చూస్తున్నావు అంటుంది వేగా విరాజ్తో. నిజం చెప్పు వేగా, నీకు పాపని ముట్టుకోవాలనే ఇంటెన్షన్ లేదా అని అడుగుతాడు. విరాజ్ అలా అడుగుతుంటే అబద్ధం చెప్పాలి అనిపించక ఏడ్చేస్తుంది. విరాజ్, నాకు నువ్వు పాప కావాలి, నేను పాపకి దూరంగా ఉండలేకపోతున్నా, ప్లీజ్ నన్ను క్షమించు అని అడుగుతుంది. ఇక జీవితంలో ఎటువంటి తప్పు చేయను అని అతని చేతులు పట్టుకొని బతిమిలాడుతుంది వేగా. అంతా నువ్వు చేసుకున్నదే వేగా, ఆ ప్రణవ్గాడి మాటలు విని పాపని కడుపులోనే చంపేద్దాం అనుకున్నావు. 9 నెలలు ఎంతో భారంగా మోసావు అంటూ పాపని చూసి ఎమోషనల్ అవుతాడు విరాజ్. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడం వల్ల ఎన్ని కష్టాలు పడ్డామో నీకు అన్నీ గుర్తు ఉండే ఉంటాయిగా. ఇవన్నీ నీతో డిస్కస్ చేయడం కూడా వేస్టే. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను వేగా, ఇక నాకు నువ్వు వద్దు. ఇంకా ఇబ్బంది పెట్టకు నన్ను. నీ హెల్త్ ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది కదా, సో ఇక నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయి నీ దారిన నువ్వు చూసుకో. నేను త్వరలోనే లాయర్ గారిని అడిగి పేపర్స్ పంపుతా అని కరాఖండిగా తన మనసులో ఉన్న విషయం వేగాకి చెప్తాడు విరాజ్. విరాజ్ తనని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేరదీసేలా లేడని వేగాకి అర్థమవుతుంది. నీకు నేను అంత భారం అయితే నీతో ఎందుకు ఉంటాను విరాజ్, నువ్వు కోరుకున్నట్టుగానే వెళ్ళిపోతా అనుకుంది. విరాజ్ మాటలు అన్నీ చాటుగా వింటూ ఉంది సుభాష్ని. వేగా దగ్గరకు వచ్చి బాబుగారు అలానే అంటారు, మీరు పట్టించుకోకండి అంటుంది వేగాతో. లేదు సుభాష్ని, విరాజ్కి నేను అస్సలు నచ్చడం లేదు, చాలా కష్టంగా నన్ను భరిస్తున్నాడు, అతను నన్ను ఎప్పటికీ క్షమించడు, నేను ఇంకా విరాజ్కి భారం అవ్వాలి అనుకోవడం లేదు. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు వేగమ్మ అంటుంది సుభాష్ని. ఏం ఉంది, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అంటే మీరు విరాజ్ బాబు నుండి విడిపోవాలి అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఎలా అమ్మా, పాపని చూడకుండా మీరు ఉంటారా? ఉండాలి, తప్పదు, నేను చేసుకున్నదే ఇదంతా. విరాజ్ మీద అనుమానం ఎక్కడి వరకు తీసుకొచ్చింది?
ఇక్కడి వరకు తీసుకొచ్చింది. పాపను చూస్తూ ఉంటే తన మీద ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుంది. అదే ఇప్పటి నుండే దూరంగా ఉంటే కనీసం పాపని మర్చిపోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడే వెళ్ళి విరాజ్కి చెప్తాను, నేను ఇంటి నుండి వెళ్ళిపోతా అని. విరాజ్ దగ్గరకు వెళ్తుంది వేగ. పాపకి డబ్బా పాలు పట్టిస్తుంటే వేగ బాధగా చూస్తుంది. రేపటి నుండి నా బంగారు తల్లికి పాలు పట్టలేను అని ఏడ్చేస్తుంది. వేగ ఏడుపు వినిపించేసరికి గుమ్మం వైపు చూస్తాడు విరాజ్. ఏంటి అక్కడ నుంచొని ఏడుస్తున్నావు అంటాడు. ఏం లేదు అని కన్నీళ్ళని తుడుచుకొని తన బట్టలు అన్నీ బ్యాగ్లో సర్దుకుంటుంది వేగ. ఏంటి ఎందుకు బట్టలు సర్దుతున్నావు అని కూడా అడగడు విరాజ్. సైలెంట్గా తన పని తను చేసుకుంటాడు. విరాజ్, రేపు నేను వెళ్ళిపోతున్నా. నా ఆరోగ్యం బాగానే ఉంది. లాయర్ని అడిగి నువ్వెప్పుడు పేపర్స్ పంపించినా నేను సైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది వేగ. మంచిది అంటాడు ఆ మాట అనగానే. పాప ఏడవడం మొదలు పెడుతుంది. పాప ఏడుపు వినగానే వేగ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎప్పుడెప్పుడు పాపని చేతుల్లోకి తీసుకొని ముద్దులో ఆడదామా అని ఆరాటపడుతుంది. కానీ అది జరిగే పని కాదని మామూలుగా ఉంటుంది వేగ. సుభాష్ని పాప ఏడుస్తుంది, కొంచెం చూడు అంటాడు విరాజ్. బాబుగారు, వేగమ్మ వెళ్ళిపోతా అంటుంది అని చెప్తుంది. తెలుసు, రేపే వెళ్ళేది, బట్టలు కూడా సర్దుకుంది అంటాడు క్యాజువల్గా. విరాజ్లో ఎటువంటి బాధ కనిపించకపోయేసరికి సుభాష్ని ఇంకేం మాట్లాడదు. నీరజ్తో ఎలా అయినా తన జాబ్ గురించి అడగాలి అనుకుంది సాధిక. మార్నింగ్ జాబ్ గురించి అడిగితే అతను అన్న మాటలు అన్నీ గుర్తుంచి వెంటనే కోపం వస్తుంది. ఏమన్నాడు? నేను వాళ్ళ అమ్మ నాన్న మొహం తప్ప ఎవరివి చూడనివ్వడా? నేను సాఫ్ట్గా ఉంటే నాతో ఇలానే ఆడుకుంటాడు. నేనేంటో చూపించాలి అనుకుంది సాధిక. ఆ రోజు నైట్ టైంకి డిన్నర్ చేసి గదిలో అతని కోసం ఎదురు చూస్తుంది సాధిక. నీరజ్ అడుగుల శబ్దం వినిపించగానే సాధిక పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తుంది. నీరజ్ రూమ్కి వచ్చి సాధికని చూసి జాబ్ చేస్తుందంట మహారాణి అని కోపంగా చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆకలి బాగా వేస్తుంది, ఏం వంటలు చేశారో అని కిందకు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ మూత తీసి చూస్తాడు. మొత్తం ఖాళీగా ఉంటాయి గిన్నెలు. ఏంటి అన్నీ ఖాళీగా ఉన్నాయి? నన్ను మర్చిపోయారా ఇంట్లో వాళ్ళు అనుకుని తన రూమ్కి వెళ్ళి సాధికని లేపుతాడు. వచ్చి నన్ను లేపుతున్నాడు అంటే డిన్నర్ కోసమే అనుకుంది సాధిక. బాగా నిద్రలో ఉన్నట్టు యాక్ట్ చేసి కళ్ళు తెరవదు సాధిక. ఆమెను పిలిచి అలసిపోతాడు నీరజ్. ఒసై, ఆకలిగా ఉంది లేవవే అంటూ నీరసంగా తన మీద పడుకుంటాడు. నీకు ఇలానే ఉండాలి అని తిట్టుకుంది సాధిక మనసులో. సాధిక సడన్గా కళ్ళు తెరవడం చూశాడు నీరజ్. అంటే ఇది డ్రామా ప్లే చేస్తుందా అనుకుంటాడు నీరజ్. చాలా కళలు ఉన్నాయి నా పెళ్ళం దగ్గర, నేనేంటో చూపించాలి అనుకుంటాడు. పాపని మంచం మీద పడుకోబెట్టి విరాజ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. బోసినవ్వులు కురిపిస్తున్న కూతురుని అలానే చూస్తుంది వేగ. విరాజ్ అది చూసి కూడా ఏమనడు. ఎలానో రేపు వెళ్ళిపోతుందిగా, తనవి తీరా చూసుకోనీలే అనుకొని వదిలేస్తాడు విరాజ్. వేగ అలానే చూస్తూ పాప పక్కన పడుకుండిపోతుంది. బాబు, వేగమ్మ భోజనం చేయలేదు అంటూ సుభాష్ని వస్తుంది. నిద్రపోతుంది, నేను లేపి తీసుకొస్తా అని చెప్తాడు విరాజ్. సుభాష్ని వెళ్ళగానే వేగాన్ని లేపి డిన్నర్ చేద్దాం రా అని పిలుస్తాడు. వేగ వెంటనే కళ్ళు తెరిచి విరాజ్ని చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, రా అంటూ ఆమె కన్నీళ్లని తుడుస్తాడు విరాజ్. ఐ లవ్ యూ విరాజ్, నన్ను వదిలేయకు అంటూ అతని కాలర్ పట్టుకొని మీదకు లాగి ముద్దు పెట్టుకుంటుంది. వేగ కిస్ చేస్తూ తన లవ్ని తెలుపుతున్నా విరాజ్ మాత్రం ఆమె లవ్ని ఫీల్ అవ్వలేకపోతున్నాడు. విరాజ్ నుండి ఎటువంటి చలనం లేకపోయేసరికి వేగ బాధగా అతన్ని వదిలేస్తుంది. నా మీద హోప్స్ తగ్గించుకుంటే నీకే మంచిది అని చెప్పి డిన్నర్కి పిలుస్తాడు విరాజ్. ఆకలి లేకపోయినా విరాజ్తో మళ్ళీ కలిసి ఎప్పుడు భోజనం చేయడం కుదురుతుందో అని. రేపటి నుండి ఇంట్లో వేగా ఉండదు అనేసరికి సుభాష్నికి చాలా బాధగా అనిపిస్తుంది. బాబుగారి మనసు మారి వేగమ్మని ఇక్కడ ఉండమంటే బాగుండు అనుకుంది. ఇంతలో ఇద్దరూ భోజనం చేయడానికి వచ్చేసరికి వాళ్ళకి వడ్డిస్తుంది. ఎవరికి వారు మౌనంగా భోజనం చేస్తుంటారు. ఇలా ఉంటే ఇంకెప్పుడు మారతారో అనుకుంది సుభాష్ని మనసులో. సాధిక నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేసేసరికి నీరజ్ ఆమె మీద పూర్తిగా బెండ్ అవుతాడు. ఇదేంటి నా మీద పడుకున్నాడు, బెడ్ మొత్తం ఖాళీయేగా అని ఆలోచిస్తుంది సాధిక. నా మీద పడుకుంటే నాకు బరువుగా అనిపించి నిద్రలేస్తానేమో అని ఇలా చేస్తున్నాడేమోలే అనుకుంది సాధిక. సాధిక అయినా కళ్ళు తెరవకపోయేసరికి నీరజ్ తన ప్లాన్ స్టార్ట్ చేస్తాడు.
సాధిక, నా కడుపులో పేగులు అరుస్తున్నాయి ఆకలి అని. కింద డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ నీల్. కడుపులో ఆకలి తీరడం లేదు. నీతో రొమాన్స్ చేసి ఇలా అయినా ఎంజాయ్ చేద్దామంటూ ఆమె నెక్ మీద కిస్ చేస్తాడు. సీన్ రివర్స్ అయ్యేసరికి సాధిక భయంగా కళ్ళు బిగిస్తుంది. తన భయం మొత్తం ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంటే చెంప మీద చిన్నగా తడతాడు. చేసిన డ్రామా చాలు, లేచి నాకు భోజనం రెడీ చేయి, లేదంటే ఏం చేస్తానో తెలియదు అంటాడు సాధికతో. తెలిసిపోయిందా నాది యాక్షన్ అని? కళ్ళు తెరిచి మూతి బిగిస్తుంది. ఏంటి ఈ మౌన పోరాటం అని కోపంగా చూస్తాడు. మార్నింగ్ జరిగిన దానికి అన్నట్టు మూతి తిప్పుతుంది సాధిక. ఓహో, ఇప్పుడు నిన్ను జాబ్ చేయడానికి వెళ్ళనివ్వను అన్నా అని ఇవన్నీ చేస్తున్నావా? వెళ్ళి భోజనం చేయి, నాకు ఆకలిగా ఉంది అంటాడు. నాకు కూడా ఆకలిగానే ఉంది, నేను ఎవరికి చెప్పను. అయినా అత్తయ్య మీకోసం భోజనం చేయలేదా? ఇంట్లో ఉండేది నువ్వు, నీకు తెలియాలి. నాకు అన్నం వండలేదా అంటాడు నీరజ్. ఏమో, నాకు తెలియదు నీరజ్. మార్నింగ్ నువ్వు అన్న మాటలకి నాకు ఏం తినాలి అనిపించక ఖాళీ కడుపుతో పడుకున్నా. అవునా, నువ్వు కూడా భోజనం చేయలేదా అంటాడు. లేదు అంటుంది సాధిక. ఏం జరుగుతుంది అసలు? అమ్మ అలా వదిలిపెట్టదు కదా అని ఆలోచిస్తాడు. సాధిక సైడ్కి తిరిగి నవ్వుకుంటుంది. వామ్మో, ఈరోజు నీరజ్కి భోజనం ఉంచకూడదు అనే ఉద్దేశంతో ఎక్కువ తినేసా, పొట్ట పగిలేలా ఉంది అనుకుంటుంది. సరే రా, మన ఇద్దరికీ ఏమన్నా చేయి తిందామంటాడు నీరజ్. నాకేం వద్దు, నా ఆకలి చచ్చిపోయింది. ఈ ఇంట్లో ఒక ఖైదీలా అయింది నా జీవితం అని ఏడుస్తూ పడుకుంటుంది. నీకు ఇప్పుడేమంత కష్టాలు వచ్చాయి అని అలా అంటున్నావు? నీకు అన్నీ ఉన్నాయిగా, తినడానికి, తాగడానికి, పడుకోవడానికి అంటాడు నీరజ్. మనశ్శాంతి కరువు అయింది అని బాధపడుతుంది. సాధిక, నీ మాటలు వింటున్నా కదే అని ఎక్కువ చేయకు, వచ్చి ఏదో ఒకటి చెయ్యి. నేను చేయను నీరజ్ అని పెద్దగా అరుస్తుంది సాధిక కూడా. అర్ధరాత్రి పెద్దగా అరుస్తావేంటి? అమ్మ వాళ్ళు లేస్తే అంటాడు నీరజ్. లేవని, నేను ఇక్కడ ఉండలేను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నాకు నువ్వు వద్దు అని పెద్ద పెద్దగా అరవడం మొదలుపెడుతుంది సాధిక. సాధికకి ఎంత చెప్పినా వినకుండా పెద్ద పెద్దగా అరుస్తుండేసరికి విసుగు వచ్చి చంప మీద ఒక్కటి వేస్తాడు. నీరజ్ నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయనిది జరిగేసరికి సైలెంట్ అవుతుంది. కొట్టేదాకా తెచ్చుకున్నావంటాడు కోపంగా చూస్తూ. నన్ను కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి నీకు? నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా, లేకపోతే టార్చర్ చేయడం కోసమనే పెళ్లి చేసుకున్నావా అని బాధగా అడుగుతుంది నీరజ్ని. టార్చర్ చేయడానికే చేసుకున్నా అని చెప్పానుగా. ఇక్కడ ఉండవా? మీ ఇంటికి వెళ్ళిపోతావా? అయితే పో, పొద్దున్నే లేవగానే వెళ్ళిపో అంటాడు కోపంగా నీరజ్. సరే వెళ్ళిపోతా, ఈ బందీలో నేను ఉండలేను. ఐ హేట్ యు. నన్ను ఇంత ఇబ్బంది పెట్టడానికి నా వెనక తిరిగి మరీ ప్రేమించినట్టు నాటకం ఆడావు కదా అని ఏడుస్తుంది నీరజ్ను చూసి సాధిక. తన ప్రేమని నాటకం అనేసరికి నీరజ్ తట్టుకోలేకపోయాడు. నీకెప్పుడు తెలిసిందిలే నా లవ్ని గుర్తించలేకనే కదా అనుమానంతో నన్ను దూరం పెట్టావని కోపంగా అరుస్తాడు. నువ్వైతే బాగానే అరుస్తావు, నేను మాత్రం అరవకూడదా అంటుంది సాధిక. ఇది నా ఇల్లు, ఇక్కడ నాకు నచ్చినట్టు ఉండాలి అంటాడు కమాండింగ్గా సాధికను చూస్తూ. నేను నా భర్తతో హ్యాపీగా ఉండాలి అనుకున్నా, అతను కొడుతూ తిడుతూ ఉంటే పడాలి అనుకోలేదు. నా దారిన నేను వెళ్ళిపోతా రేపు అంటుంది కోపంగా. వెళ్ళిపో, నిన్నెవడూ బతిమలాడడం లేదు ఇక్కడ. చెప్తున్నా విను. నువ్వు నా లైఫ్లోకి మళ్ళీ రావాలి అని మాత్రం చూడకు, ఒక్కసారి నా ఇంటి నుండి వెళ్ళాక అంటాడు నీరజ్. నువ్వు మంచిగా చూసుకుంటే అసలు నేను వెళ్ళనుగా నీరజ్. నా సహనం చచ్చిపోవడానికి కారణం నువ్వే అని కోపంగా గదిలో నుండి బయటకు వెళుతుంటే ఇప్పుడు ఎక్కడికి అని చెయ్యి పట్టుకుంటాడు నీరజ్. నీ గదిలో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు అని ఏడుస్తుంది. బయటకు వెళ్తే అమ్మ వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇక్కడే ఉండు అంటాడు బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళి. ఈరోజు దాస్తావు, రేపు నేను ఇంటి నుండి వెళ్ళాక మాత్రం తెలియదా అని కోపంగా బెడ్ మీద పడుకుంటుంది సాధిక. నైట్ నిద్రపోయే ముందు విరాజ్తో కొంచెం సేపు మాట్లాడాలి అనుకుంది వేగ. కానీ విరాజ్ ఆమెకి ఛాన్స్ ఇవ్వకుండా హ్యాపీగా దుప్పటి కప్పుకొని వేరే వైపుకి తిరిగి పడుకుంటాడు. పాపని ఎప్పుడూ తన పక్కనే పడుకోబెట్టుకునే విరాజ్ ఈరోజు బెడ్ మధ్యలోనే ఉంచేసరికి పాపని చూస్తూ అలానే ఉంటుంది. నేను చాలా దురదృష్టవంతురాలిని తల్లి, నీ ఆలనా పాలనా చూసుకోలేకపోతున్నా అని బాధపడుతుంది వేగ. ఆ రాత్రి మొత్తం పాపని చూస్తూ అలానే బెడ్ రెస్ట్కి ఆనుకొని పడుకొని ఉంటుంది. విరాజ్కి మధ్యరాత్రిలో మెలకువ రాగానే పాపని చూస్తాడు. వేగ చేతుల్లో చేయి పట్టుకొని పడుకోవడం చూసి చేతిని వెంటనే తీస్తాడు విరాజ్. వేగాని మంచుగా పడుకోబెట్టి అలానే చూస్తాడు.
నిన్ను ఒక విషయం అడుగుదాం అనుకున్నా. మార్నింగ్ పాపతో నిన్ను చూసేసరికి మర్చిపోయా అనుకున్నాడు విరాజ్ మనసులో. రేపు నువ్వు వెళ్ళేటప్పుడు అడుగుతానులే అనుకుని అలానే పడుకుండిపోతాడు విరాజ్. నెక్స్ట్ డే త్వరగా లేచి వేగాన్ని లేపుతాడు విరాజ్. నైట్ లేటుగా పడుకోవడంతో కళ్ళు బాగా మూతలు పడిపోతాయి వేగాకి. ఎంత పిలుస్తున్నా పలికే పొజిషన్లో లేదు ఆమె. వేగాలే, నువ్వు ఈ రోజు నుండి వెళ్ళిపోతా అన్నావుగా, మర్చిపోయావా? లే అంటాడు విరాజ్. విరాజ్ వెళ్ళిపోతా అన్నావుగా అనగానే నిన్న జరిగింది మొత్తం గుర్తొచ్చి లేచి కూర్చుంటుంది వేగ. విరాజ్ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు వేగాకి. వెళ్ళిపోతున్నా అని మంచిగా పలకరిస్తున్నాడేమో అని తను కూడా బదురుగా నవ్వుతుంది. నీ బ్యాగ్ నిన్నే సర్దుకున్నావుగా, త్వరగా లేచి ఫ్రెష్ అవ్వు, ఇంటి నుండి వెళ్ళిపోవడానికి అంటాడు. విరాజ్ తనని నిద్రలేపి మరీ బయటకు పో అని తరుముతుంటే గుండెల్లో బాధ పొంగుతుంది. గుండెల్లోని బాధ కన్నీళ్ల రూపం దాల్చి బయటకు వస్తా అంటుంటే వాటిని చాలా కష్టంగా అణుచుకుంటుంది వేగ. వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతా అని వాష్రూంలోకి వెళ్ళి మరీ ఏడుస్తుంది. ఆమె ఏడుపుని పట్టించుకోకుండా పాపని ఎత్తుకుని సుభాష్నికి ఇచ్చి రెడీ చేయమని చెప్తాడు విరాజ్. వేగ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఫోన్ తీసి చూస్తుంది.